హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ఫో. ఈ వీడియోలో మీకు రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇందులో మనకి రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇందులో మనకి రిలీజ్ చేసిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ మనకి ఏఎల్పి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు అండ్ సిఎన్ నెంబర్ 2024. సో ఆ తర్వాత రిలీజ్ చేసిన అప్డేట్ వచ్చి ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్. మన ముందు ఏఎల్పి రిక్రూట్మెంట్ గురించి అయితే చూసుకుందాం. సో ఈ ఏఎల్పి రిక్రూట్మెంట్ వచ్చి 2024 ఇయర్లో మనకి రిలీజ్ చేసిన ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇదైతే ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా. అండ్ 19th అయితే అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే 19th ఫిబ్రవరి లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇక CBT1 ఎగ్జామినేషన్కి వస్తే కనుక జూన్ అండ్ ఆగస్ట్ 2024 మధ్య జరిగే అవకాశం ఉంది. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ అయితే సెప్టెంబర్ 2024లో అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే నవంబర్ 2024లో కండక్ట్ అవుతుంది. ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తం కూడా నవంబర్ ఆర్ డిసెంబర్ 2024 ఆ టైం పీరియడ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఏఎల్పి నెక్స్ట్ నోటీస్ అనేది జనవరి 2025లో అయితే మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే. టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏంటంటే సో ఇదండి మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది జనవరి 31 అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ మాత్రం మార్చ్ నుండి ఏప్రిల్ వరకు జరుగుతుంటాయి. అండ్ సబ్మిషన్ లాస్ట్ డేట్ కూడా ఏప్రిల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక CBT టెస్ట్ విషయానికి వస్తే అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్య కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ CBTs అని మెన్షన్ చేశారు కాబట్టి ఒక టెస్ట్ అయితే జరగదు. CBT1 అండ్ CBT2 రెండు జరుగుతాయి. అండ్ షార్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి ఫిబ్రవరి 2025 అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన నోటీస్ అయితే మళ్ళీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ 2025 ఏప్రిల్ మంత్లో అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి తెలిసిందే కదా, ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది ఇయర్లీ వన్స్ పడుతూనే ఉంటుంది. సో ఈ ఇయర్కి అయితే ఇప్పుడు పబ్లిష్ చేశారు అండ్ నెక్స్ట్ ఇయర్కి అయితే ఏప్రిల్ 2025లో ఇవ్వడం జరుగుతుందని మనకి ముందే ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి పబ్లిష్ చేశారు కానీ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. మార్చ్ మంత్లో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ కోసం ఆసక్తిగా ఉన్నారో సో మీరందరూ అలర్ట్గా ఉండండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మరొకసారి మీకోసం వీడియో చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.